నమస్తే. ప్రస్తుతం మనం ప్రజావాణి దగ్గర ఉన్నాం. సో ఇక్కడ సింగరేణికి సంబంధించిన ఎంప్లాయీస్ వచ్చారనమాట. సో వాళ్ళకి ఏదైతే ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం హామీ ఇచ్చిందో ఆ హామీలు ఏం చేయలేదు. సో ఈ ప్రభుత్వం కూడా మొన్న బోనస్ ఇస్తామని అలాగే సాలరీస్ హైక్ చేస్తామని కొన్ని హామీలు ఇచ్చారు. అవి ఇంకా ఇప్పటి వరకు కూడా ఎలాంటి ప్రక్రియ జరగలేదు. సో దానిపైన మాట్లాడి ఇక్కడ మంచిర్యాల అండ్ సింగరేణి కార్మికులు వచ్చారు. వారితో మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. సరే, ఇక్కడ మేము మంచిర్యాల నుంచి వచ్చినామండి. గత 10 సంవత్సరాలుగా కేసీఆర్ ప్రభుత్వం కాంట్రాక్ట్ కార్మికులను ఏమాత్రం పట్టించుకోలే. సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు అనేక పోరాటాలు చేసినప్పటికీ ₹1 వేతనం కూడా పెంచలే. ప్రస్తుతం కేసీఆర్ స్థానంలో ఇవాళ రేవంత్ రెడ్డి గారు రావడం జరిగింది. రేవంత్ రెడ్డి మీద సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులు చాలా హోప్స్ పెట్టుకున్నారు. అట్లా సింగరేణిలో చాలా విభాగాలలో పనిచేస్తున్నారు. అది పార్కులు కావచ్చు, అదేవిధంగా నర్సరీ కావచ్చు, అదేవిధంగా ప్రధానంగా సులభ కార్మికులకు ఇప్పటి వరకు ఈఎస్ఐ లేదు, మెడికల్ స్పెషాలిటీ ఏమాత్రం లేదు, పిఎఫ్ లేదు, అదేవిధంగా బోనస్ చెల్లించడం లేదు. అదేవిధంగా ఈ సులభ కార్మికులు చేసేటటువంటి పనికి అనేక మంది చనిపోతున్నారు. ఎందుకంటే వీళ్ళు నిత్యం వాడేటటువంటి కెమికల్స్, అది పెనాల్ కావచ్చు, బ్లీచింగ్ పౌడర్ కావచ్చు, యాసిడ్ కావచ్చు, దానివల్ల చాలామంది చనిపోతున్నారు. చాలా సంవత్సరాల నుంచి ఈఎస్ఐ ఇవ్వండి అని అడిగితే ఇవ్వనటువంటి పరిస్థితి ఉంది. కనీసం చనిపోతే ఇన్సూరెన్స్ కూడా లేనటువంటి పరిస్థితి ఉంది. ఇట్లా ఈ రకంగా సింగరేణిలో అనేక మంది కాంట్రాక్ట్ కార్మికులు అతి తక్కువ వేతనాలతో విధులు నిర్వహిస్తున్నారు. ఇవాళ ఈ పెరుగుతున్నటువంటి ధరలకు అనుగుణంగా ఇవాళ వేతనాలు పెరగకపోయేసరికి కుటుంబాలన్నీ చిన్న భిన్నమైపోయేటటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సింగరేణి వేల కోట్ల లాభాలలో ఉన్నది అని చెప్పి ప్రచారాలు చేస్తున్నారు, పేపర్లలో వస్తుంది, బుక్లెట్లు వేస్తున్నారు. కానీ సింగరేణిలో పనిచేసే కాంట్రాక్ట్ కార్మికులకు హక్కులు సౌకర్యాలు లేకపోవడం వల్ల, వేతనాలు పెరగకపోవడం వల్ల అనేక రకాల అన్యాయాలు జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దీన్ని ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారి దృష్టికి తీసుకుపోవాలని చెప్పి ఈరోజు అష్టకష్టాలు పడుకుంటా మంచిర్యాల జిల్లా నుంచి రాత్రి పగలు అనకుండా ఇక్కడికి వచ్చి ప్రజావాణిలో దరఖాస్తు పెట్టుకోవడం అనేది జరిగింది. సో చెప్పడమా మీ ప్రధాన డిమాండ్స్ ఏముంది? డిమాండ్స్ అంటే మాకంటూ ఫెసిలిటీస్ కావాలి. మాకు పిఎఫ్ కటింగ్ కానీ, హాస్పిటల్ ఫెసిలిటీస్ కానీ, మేము అక్కడ అలాంటి పాడు పని చేస్తున్నాం. పక్కపొంటి రూమ్లు కూడా మాకు సరిగ్గా లేవు. ఆ కుండీలు కానీ అవేవి లేవు మాకు సరిగా. ఆ డ్రైనేజ్ వాటర్ కూడా అంతా బయటికి వెళ్ళిపోతుంది. ఇట్లా మాకు ఇబ్బంది అవుతుంది. ఎవరు పట్టించుకోవడం లేదు. సింగరేణి కాంట్రాక్ట్ అన్నట్టే కానీ పట్టించుకునే వారు ఎవరు లేరు. మాకు అంటూ న్యాయం చేసేటోళ్ళు కావాలని కోరుకుంటున్నాం. మేము ఇంతకుముందు ఎవరికన్నా అంటే మీ లోకల్ ఎమ్మెల్యేస్ కానీ వాళ్ళ దృష్టికి తీసుకెళ్లడం జరిగిందా? ఏమన్నారు వాళ్ళు? తీసుకెళ్తే వాళ్ళు ఏమి సపోర్ట్ చేయలేదు. ఎమ్మెల్యే ఇంతకుముందు దివాకర్ రెడ్డి ఉండే. ఆ దివాకర్ రెడ్డికి మేము పదే చెప్పినాం. ఎన్నిసార్లు చెప్పినా చెప్పిద్దామని చెప్పినాడు. అది ఏది పట్టించుకోలేదు. ఆయన ఉన్నప్పుడు పట్టించుకోలేదు, లేనప్పుడు కూడా పట్టించుకోలేదు. అదే ఇప్పుడు మా రేవంత్ రెడ్డి గారు వచ్చింది కాబట్టి మేము 100% కాంగ్రెస్ మీద నమ్మకం పెట్టుకొని మేము ఇక్కడ దాకా ప్రజావాణి ఆఫీస్ దాకా వచ్చినాం. మా డిమాండ్స్ తప్పకుండా నెరవేర్చాలని చెప్పి మేము మా రేవంత్ రెడ్డిని కోరుతున్నాం. మంచిర్యాల జిల్లా సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులుగా గార్డెన్లో పనిచేస్తున్నాము. 10 సంవత్సరాల నుండి చేస్తున్నాం కానీ మాకు ఏం జీతాలు పెరగలేదు. అప్పుడు 10,000 వస్తుంది. అప్పుడు 6,000 5,000 కాను కూడా చేసినాము. కేసీఆర్ వచ్చిన తర్వాత ఇంకెక్కువ ఏమైనా పెరుగుతుంది కానీ 10 సంవత్సరాలు 11 సంవత్సరాల నుండి అట్లనే చేస్తాను. అందు గురించి రేవంత్ రెడ్డి సార్ని కలవడానికి వచ్చినాం. మేము మాకు జీతాలు పెరగాలి అని సీఎం పిఎంపీ లెక్కలు అవన్నీ చూపించాలని సార్కు లెటర్ పెట్టినాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాం. మాకు జీతాలు బాగా నెలంతా చేస్తే 8-9 వేల జీతం సరిపోతాం లేదు. కేసీఆర్ అయితే కాంట్రాక్టర్ కార్మికులు లేరన్నారు. రేవంత్ అన్న మాకు న్యాయం చేస్తాడేమో అని మేము ఇంత దూరం నిన్న వచ్చి వెయిట్ చేసినాం. అన్న దయచేసి మాకు న్యాయం చేయాలని మేము కోరుకుంటాము. మేము పొద్దున్న 8 గంటలకు వస్తే సాయంత్రం 5 దాకా పనిచేస్తాం. నెలంతా చేస్తే 8,000 సార్ మాకు జీతం. ఈ పెరిగిన లెక్కలకు ఆ జీతం సరిపోతలేదు. ఇక కాంట్రాక్ట్ కార్మికులు లేరన్నారు కేసీఆర్. మాకు రేవంత్ అన్న న్యాయం చేయాలని మేము గెలిపించుకున్నాం. మాకు న్యాయం చేయాలి రేవంత్ అన్న, మేము కోరుకునేది గది. సో ఇది ఇక్కడ పరిస్థితి. సింగరేణి కార్మికులకు సంబంధించి వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ గార్డెన్స్ గా కానీ ఎవరు పక్కన ఫారెస్ట్ లో కానీ, సో వీళ్ళందరూ పనిచేసే వాళ్ళకి ఇప్పుడు కనీస వేతనం వచ్చేసి 8,000 నుంచి 9,000 అండ్ పొద్దున్న 8 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు. అండ్ అలాగే సింగరేణి బొగ్గిగన్లో ఉన్న సులభ్ కాంప్లెక్స్ అందులో కూడా పనిచేస్తున్న వాళ్ళు ఒకవేళ అక్కడ బ్లీచింగ్ పౌడర్ కానీ యాసిడ్ కానీ ఇలాంటి యూజ్ చేసి అక్కడ క్లీన్ చేసే టైంలో సో ఒకవేళ వీళ్ళు ఎవరైనా చనిపోతే కనీసం ఇన్సూరెన్స్ కూడా లేని పరిస్థితి ఉంది. సో మాకు ఆదుకోవాలి ప్రభుత్వం. గత ప్రభుత్వం కూడా చాలాసార్లు దృష్టికి వెళ్ళినాం, అయినా ఎలాంటి రెస్పాన్స్ లేదు. సో అట్లీస్ట్ ఈసారైనా వస్తుందేమో అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తారు సింగరేణి కార్మికులు.